వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 13 శ్లోకం 36. చ నస్వరమవస్థితముతీతం వా సిద్ధో నా పశ్యతి యతోద్యాగమత్స్వరూపం దైవాదపేతమధం దైవ సదుపేతం వాసో యదా పరికృతం మదిరామదాంతం దేహం చ నస్వరమవస్థితముతీతం వా సిద్ధో నా పశ్యతి యతోద్యగమత్స్వరూపం దైవాదపేతమధం దైవ సాధుపేతం వాసో యదా పరికృతం మదిరామదాంతం దేహం చ నస్వరమవస్థితముతీతం వా సిద్ధో నా పశ్యతి యతోద్యగమత్స్వరూపం దైవాదపేతమధం దైవ సదాపేతం వాసో యథా పరికృతం మదిరామదంతం. భావము భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. భావము: మదిరపాన మత్తుడైన వ్యక్తి తన దేహంపై వస్త్రములు ఉన్నది లేనిది గమనించినట్లు ఆత్మానుభవనందు పరిపూర్ణుడు నిత్య స్వరూపసిద్ధిని పొందినవాడైన వ్యక్తి తాత్కాలిక దేహము కూర్చున్నదో నిలుచున్నదో గమనించడు. త్రాగుబోదు తన వస్త్రం యొక్క స్థితిని గమనించిన రీతిగా ఆత్మదర్శి అయిన వాడు భగవత్ సంకల్పంచే తన దేహము నశించినను లేదా దైవవశమున క్రొత్త దేహము లభించినను నిజముగా గమనించడు. భాష్యము: ఆధ్యాత్మిక స్వరూపమును సాధించునట్టి కృష్ణభక్తి భావనాయుతుడు భౌతిక జగమునందలి ఇంద్రియ భోగమును తన జీవిత లక్ష్యంగా స్వీకరింపడు. నిరంతరము భగవత్ సేవలో నెలకొన్నవాడై అతడు తాత్కాలికము దేహము, చంచలము మనస్సు, భౌతికములను ఎరిగి ఉండును. కృష్ణభక్తి భావనాయుతమగు మహోన్నతమగు బుద్ధిచే అతడు భగవత్సేవ యందు నియుక్తుడయును. ఈ శ్లోకమందలి త్రాగుబోతు ఉపమానము చక్కగా ఒసగబడినది. సాంఘిక సమావేశమందు జనులు మరాద పానము గావించి బాహ్య నివృత్తికి లోనవుట అందరి అనుభవంలోనిదే. అట్లే ముక్తాత్ముడైన వ్యక్తి
అది వరకు ఆధ్యాత్మిక దేహమును పొంది ఉండును. అందువలన తన అస్తిత్వము భౌతిక దేహంపై ఆధారపడదని అతడు ఎరిగి ఉండును. ఆయనను అతడు దేహమునకు ఎటువంటి శిక్షను విధించక భగవత్ సంకల్పము తన గతిని సహజముగా స్వీకరించిన వాడై తటస్థుడుగా నిలిచియుండును. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ బదలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే. నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలో యొక్క భగవంతుడు హంస రూపంలో పరమహంస యొక్క దివ్యమైనటువంటి స్థితిని ఆయన వివరిస్తూ ఉన్నారనమాట. పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ఏ స్థితిలో నిమగ్నమై ఉంటాడు అని చెప్పి ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. ఇది మనం ఊహించడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే దాని యొక్క అనుభవం మనకు లేదు. ఇప్పుడు మనం వివరించేటప్పుడు ఏదైనా ఒక వస్తువును వివరించామనుకో, మనం ఒక వ్యక్తిని వివరించాలనుకో, ఒక వ్యక్తిని మనం పోలుస్తుంటాం, ఈ వ్యక్తిలాగా అతను ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణ కొంతమందిని మనం కమల దళాక్షుడు అని చెప్పి అంటాం అనమాట. అంటే మనం కమలాన్ని చూసింటాం కాబట్టి కమలం మనకు అనుపూర్వకంగా మనం చూసాం. పద్మదళాక్షుడు అంటే అతని కళ్ళు పువ్వులాగా ఉన్నది అని చెప్పి చెప్తుంటాం అనమాట. అంటే మనం పువ్వులను చూసాం కాబట్టి, ఈ లోటస్ ఫ్లవర్ని మనం దాన్ని అనుభవం చూసాం కాబట్టి దాన్ని వివరించగలం. ఇక్కడ వివరించేటువంటి స్థాయి మనకు అర్థం కాదు, ఎందుకంటే దాని అనుపూర్వకం మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకునే దానికోసం మనము ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి స్థాయి గురించి ఆయన వివరిస్తున్నారు అనమాట. భగవంతుడు ఇక్కడ వివరించేటువంటి స్థాయి చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మద్యాన్ని సేవించిన వ్యక్తి, అతను పూర్తిగా మద్యపాన మత్తులో ఉన్న వ్యక్తి అతని శరీరం మీద వస్త్రం ఉందా లేదా అని చెప్పి గమనించడు. అతనికి తెలియదు అతను ఏం చేస్తున్నాడు, అతనికి పూర్తిగా అతనికి అన్కాన్షియస్ అనమాట, చైతన్యంలో లేడని. మద్యాన్ని సేవించిన వ్యక్తికి వస్త్రాలు ఉన్నాయా లేదనేది తెలియదు. దాంతో పోలుస్తున్నా, ఇది తమోగుణంలో జరిగేదన్నమాట. ఇది పూర్తిగా అజ్ఞానంలో జరిగేది. భగవంతుడు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి, అతను అదే స్థాయిలో ఉంటాడు. తమోగుణంలో కాదు, దివ్యమైనటువంటి స్థాయిలో. ఇది పూర్తిగా తమోగుణం. ఇది దివ్యంగా స్థాయిలో జరిగేటువంటిది అనమాట. ఇతను ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి తను కూర్చున్నాడా నిలబడి ఉన్నాడా అతనికే తెలియదు అనమాట. అతనికి ఎటువంటి శరీరంతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు, అసలు ఉండదన్నమాట. అతను కూర్చున్నా అతను పూర్తిగా రియలైజ్ అయి ఉంటాడు, సాక్షాత్కారాన్ని పొందింటాడు, నేను ఈ శరీరాన్ని కాదు అని. కాబట్టి శరీరం కూర్చోన్నది, శరీరం లేచి నిలబడి ఉన్నది. కొన్నిసార్లు ఈ శరీరానికి అవమానం కూడా జరుగుతుంది, అతను పట్టించుకోడు అనమాట. గౌరవం జరుగుతుంది, అసలు పట్టించుకోడు. ఒక్కోసారి శరీరం నశిస్తుంది దైవవశత్తు, పట్టించుకోడు. ఇంకోసారి కొత్త శరీరం వస్తుంది, పట్టించుకోడు. ఇది అందుకే నేను మొదట ఏం చెప్పానో, ఇది అనుభవపూర్వకంగా మనకు తెలియదు కాబట్టి అర్థం చేసుకునేదానికి చాలా కష్టము. ఇక్కడ ఇది దివ్యమైనటువంటి స్థాయి, ఆత్మానుభవం వ్యక్తి ఉండేటువంటి, మనమంతా వచ్చింది దానికోసం ఇక్కడికి. ఇది ఎవరి కోసం చెప్పడంలో భగవంతుడు మనం ఆ స్థాయికి చేరమని చెప్తున్నాడు అన్నమాట. ఆత్మానుభవ స్థాయిలో పూర్తిగా రియలైజ్ అయిన ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి, నేను ఈ శరీరాన్ని కాదు. యాక్చువల్లీ మనం అజ్ఞానంలో ఉన్నాం అనమాట. మనం ప్రార్థిస్తాం కదా, ప్రతి ఒక్క ఏ కార్యక్రమం చేసినా కానీ, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ
చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. మనం ప్రార్థిస్తాం, మనం ఏ కార్యక్రమం, నేను అజ్ఞానంలో పుట్టాను అని చెప్పి ప్రార్థిస్తాం. అజ్ఞానం అంటే చీకటి. చీకటి చీకట్లో ఏమన్నా కనిపిస్తుందా? అజ్ఞానాన్ని చీకటిని ఒకటే దాంతో పోలుసు. చీకట్లో మన శరీరాన్ని కూడా మనము చూసుకోలేము. మనం ఆ చీకటి విరుడు ఏమంటే వెలుతురు కావాలి. మనం అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం అంటే శరీరం అనే అజ్ఞానంలో మనము ఉన్నామన్నమాట. మన గురువు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాన దీపాన్ని మనకి ఇస్తాడనమాట. మొదట మనం అన్నిటికంటే మించిన అజ్ఞానం ఏమంటే శరీరం చెప్పి నేను చెప్పి భావించను. ఇప్పుడు మన దగ్గర ఎవరన్నా వచ్చేసి ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు ఈ దేశానికి రాజు లేదంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నాడు అనుకో, మన దగ్గరికి వచ్చి మనం ఏముంటాము? పిచ్చోడా పో ఉంటాం, అంతే కదా. ఎవరైతే మనల్ని అంటారో నువ్వు ప్రధానమంత్రి అన్నాడు అనుకో, మన దగ్గరికి వచ్చి నువ్వే ప్రధానమంత్రి అని చెప్పి మనకు సెల్యూట్ కొట్టానుకో, మనం ఏం చేస్తాము? పిచ్చోడను. ఒకవేళ ఒక వ్యక్తి అనుకున్నా అనుకో నేనే ప్రధానమంత్రి అని చెప్పి, ఎవరు చెప్పుకున్నానే, అతను ఎన్నుకోకున్నానే నేనే ప్రధానమంత్రి అని చెప్పి ట్రాఫిక్ అంతా నిలిచిపోవాలనుకున్నాను అతను పోయేటప్పుడు, ఆ వ్యక్తిని ఏమంటాము? పిచ్చోడు అంటాం. అంటే అతను కానటువంటి దాన్ని నేను అవును అని చెప్పి అనుకుంటున్నాడు. అతను కాదు అది, అతను నేనని చెప్పి మీరంతా ఒప్పుకుంటారు కదా. మిమ్మల్ని ఎవరన్నా వచ్చి నువ్వు ప్రధానమంత్రి అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, ఇక్కడ ఎవరన్నా ఒక వ్యక్తి లేచి నేను నిలబడి నేను ప్రధానమంత్రి అన్నాడు అనుకో, మీరందరూ అంగీకరిస్తారా దానికి? దేనికి అంగీకరిస్తారు? అదేవిధంగా అంటే అతను ఆ వ్యక్తి కాదు, ఆ స్థాయి అతను పదవిలో లేడు, ఆ వ్యక్తి కాదు అతను. కొంతమంది అట్లా పిచ్చివాళ్ళు అయిపోతుంటారు అన్నమాట. చూస్తుంటాం కొంతమంది పిచ్చితనంలో వెళ్ళిపోతారన్నమాట. నేను ఇంతకుముందు శ్రీకృష్ణ దేవరాయలని చెప్పి అనుకోవడము, లేదంటే ఇంకేదన్నా వ్యక్తి అనుకోవడము, అది పిచ్చితనం అనమాట. మ్యాడ్నెస్ అంటారు అనమాట. దాన్ని కానటువంటి దాన్ని అవునని చెప్పి అనుకోవడం, దీన్ని మ్యాడ్నెస్ అంటారు, పిచ్చి అంటారు. అవును కదా. మనం కానటువంటి ఒక వ్యక్తినో అవును నేను అది అనుకోవడము పిచ్చితనం. దీన్ని మనందరం అంగీకరిస్తాం. అయితే శరీరం మనం కాదు. మనందరం ఏమనుకుంటున్నాము? మనము శరీరం చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు మనం పిచ్చిలో ఉన్నామా లేదు మంచి ఆరోగ్యకరంగా ఉన్నామా మనం నిర్ణయించుకోవచ్చు అనమాట. అవునా కదా. మనం శరీరం కాదు. శాస్త్రాల ప్రకారం తీసుకున్నా, నిదర్శనంగా మనం నిజ జీవితంలో తీసుకున్నా కానీ మనం శరీరం అనేది కాదనమాట. అయితే మనం ఏమని భావిస్తున్నాము? శరీరం అని భావిస్తున్నాం. మనం ప్రధానమంత్రి కాదు, మనం ప్రధానమంత్రి అనుకుంటున్నాము, ఆ వ్యక్తిని ఏమంటాము? మనం శరీరం కాదు, మన శరీరం అనుకుంటున్నాము, ఆ వ్యక్తిని ఏమంటాము? ఒక రకంగా అందరూ జనాలు కూడా ఒక ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి తప్పితే మిగిలినందులో ఏ స్థితిలో ఉన్నారు? పిచ్చివాన స్థితిలో ఉన్నారు. అందుకే పనులు చేసే పనులంతా కూడా పిచ్చి పనులే చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ చేసే పనులన్నీ ఎట్లుంటాయి? మనం పిచ్చోడు చేసే పనులు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? అబ్బా అతను ఎంత అందంగా నడుస్తున్నాడు, అతను ఎంత అందంగా అతను మాట్లాడుతున్నాడు, ఎవరు అప్రిషియేట్ చేయరు, ఎవరు దాన్ని అభినందించరు. పిచ్చిని చూస్తే దూరంగా వచ్చేస్తారు. కాబట్టి మనం గుర్తించాలి, మొదట గుర్తించాలి మనం మ్యాడ్నెస్లో ఉన్నామని చెప్పి. మనం శరీరం అని చెప్పి భావించడమే పెద్ద అజ్ఞానం అనమాట, పెద్ద పిచ్చితనం అనమాట. చాలా డేంజరస్ పిచ్చి అనమాట అది. ఈ పిచ్చి ఎట్లంటే మామూలుగా మనం కానీ పిచ్చి హాస్పిటల్ తీసుకుపోతే కొంతకాలంగా నయమైపోతుంది. మామూలు పిచ్చి మందులు ఇచ్చి సైకాట్రిస్ట్ దగ్గర పోయి కొంత కౌన్సిలింగ్ చేస్తే నయం అయిపోతుంది ఈ జన్మలోనే. ఈ పిచ్చిని చూడు, నేను శరీరం అనుకునేది జన్మలకే వస్తుంది అనమాట. అది ఈ జన్మలోనే వదిలేదు, అది నెక్స్ట్ జన్మ కూడా మళ్ళీ అదే పిచ్చి అనమాట. నేను శరీరం అనుకోవడం, నేను ప్రధానమంత్రిని అనుకోవడం అనమాట. ఇట్లా జన్మలకు మనం ఏం చేస్తున్నాం? షిఫ్ట్ చేయబడుతూ ఉన్నాం. ఈ జన్మలో ఈ శరీరం వచ్చింది, శరీరం అనుకునేసి మన శారీరక విషయాలే చేస్తుంటాం, శరీరాన్నే కాపాడుకుంటాం అనమాట. శరీరానికి బాగిస్తాం మంచి. చూడు జనాలు ఎంత డబ్బులు, కోట్ల రూపాయలు. తిరుమలలో అన్నింటికంటే డిమాండ్ దేనికో తెలుసా మీకు? తిరుమలలో లడ్లు తర్వాత వెంట్రుకలకి. ఆ వెంట్రుకలు ఉన్నాయి కదా అక్కడ, వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఇస్తారనమాట, వెంట్రుకలు ఇచ్చేస్తారనమాట. యాక్చువల్లీ వెంట్రుకలు ఇచ్చేది ఎందుకంటే మామూలుగా ఏమనుకుంటారంటే భగవంతునికి మన వెంట్రుకలు కావాలి ఆయనకి. కొంతమంది మొక్కుంటారనమాట,
ఓ గోవిందా, నేను 10th క్లాస్ పాస్ అవుతే నీకు వచ్చి వెంట్రుకలు ఇస్తానని చెప్పి, భగవంతునికి ఎందుకు వెంట్రుకలు? ఆయన ఏం చేయాలి వాటితో? ఆయనకేం అవసరం లేదు. దాని యొక్క అర్థం ఏమంటే సరెండర్, శరణాగతి. వెంట్రుకలు తీసేయడం అంటే అర్థమేమి? సాష్టాంగ ప్రణామం మాదిరి అన్నమాట. అది మనకి కలియుగంలో కేశ లావణ్యం, ఈ వెంట్రుకలు అంటే చాలా అందరికీ ఇష్టం. దాన్ని ఇట్ట తిప్పుతారనమాట. అది తిరగకపోయినా కానీ తిప్పేస్తారనమాట. అవి నచ్చిపోతే బాగా అవే తెల్లగానో ఎర్రగానో అయిపోతే దానికి ఏం కొడతారో మళ్ళీ నల్ల కొడతారనమాట. దాన్ని ఇట్ట తిప్పి అట్ట తిప్పి వంకరలు చేసి రకరకాల రోగాలు తెచ్చుకొని వాటిని తిప్పడం వల్ల ఏమవుతుందంటే చర్మ వ్యాధులంతా వచ్చేస్తాయి అన్నమాట. కొన్నిసార్లు ఊడిపోతాయి, మళ్ళీ కొత్తగా పెట్టించుకుంటారు. కేశాల లావణ్యం అంటారు అనమాట. అంత అందం అంతా దేంట్లో వస్తుందంటే, ఇంతకుముందు గుణాల ద్వారా అందం వచ్చేది. సావారి భూషణం చంద్రో, చాణక్య చెప్తున్నాడు. సావారి అంటే ఈ యొక్క ఆకాశానికి అందం వచ్చి చంద్రుడంట, భూమికి అందం వచ్చి రాజంట. తర్వాత విద్యస్య సర్వస్య భూషణం, విద్య అన్నిటికీ కూడా భూషణం. విద్య, ఈ జ్ఞానముంజుడు ఆత్మజ్ఞానం, అది సర్వస్య భూషణం అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇంతకుముందు కాలంలో, వేదకాలంలో నిజమైనటువంటి అందమేమే విద్య, ఆధ్యాత్మిక విద్య. ఈ కలియుగంలో అందమేమే వెంట్రుకలు. కాబట్టి దాన్ని మనం ఇచ్చేస్తున్నాం. సరెండర్, శరణాగతి, అంతేగాని భగవంతునికి వెంట్రుకలతో పనేం లేదనమాట. అయితే ఇప్పుడు డిమాండ్ అయిపోయింది అనమాట. మొత్తం తిరుపతిలో ఏమైపోయింది, ఎక్కువ డిమాండ్. లడ్డు తర్వాత ఏమంటే వెంట్రుకలు అనమాట. కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు అనమాట. ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అనమాట. దానికంతా కూడా విజిలెన్స్ ఇప్పుడు ఆ వెంట్రుకలు దొంగతనం చేస్తారనేసి, తర్వాత వాటికి కోట్ల రూపాయలు. ఎందుకంటే జనాలు శారీరక భావంలో ఉన్నారనమాట పూర్తిగా. అంటే ముసలితనం వచ్చిన తర్వాత కూడా, లేదంటే ఆ వెంట్రుకల్ని రకరకాలుగా మార్చుకోవడం, రకరకాలు వేసుకోవడం. అంటే ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ శారీరకంగా నేను శరీరం అని చెప్పి దృఢంగా భావిస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ అతని శరీరం కాదు. ఎప్పుడైతే చాలా మందికి తెలియదు అనమాట. భక్తులు చేసేటువంటి కార్యక్రమాలు చాలా మంది అర్థం చేసుకోలేరు. నేను శరీరం అనే భావించే వ్యక్తికి అసలు అర్థం కాదు వీళ్ళ యాక్టివిటీస్. మొదటి మెట్టు ఆధ్యాత్మిక జీవితంలో ఫస్ట్ స్టెప్ ఏమంటే నేను శరీరం కాదు అని చెప్పి అనుకోవడం. మనం ఎంతవరకు శరీరం అని చెప్పి అనుకుంటామో అంతవరకు ఆధ్యాత్మిక జీవితం అనేది లేదు. మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తుండేది పూర్తిగా రియలైజ్ అయినటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాడు అనమాట. మనం పూర్తిగా బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు మనం చేసే కార్యక్రమాలు, ఈవెన్ భక్తియుక్త సేవకు వచ్చిన తర్వాత కూడా, భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే అంత ఈజీగా మనం శరీరం కాదని చెప్పి మనం విశ్వసించమన్నమాట. మనం శరీరం అని చెప్పి భావిస్తుంటాం. శరీరకి ఏదైనా జరిగితే మనకు జరిగినట్లు అనమాట. ఉదాహరణకి మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది అనుకో. ఇప్పుడు బాగా కాస్ట్లీ సెల్ ఫోన్లు వచ్చాయన్నమాట. మొన్న ఒక డివోటీని చూస్తా ఉన్నాను నేను. అతను సెల్ ఫోన్ చేతిలో జారిపోయింది, అతని గుండె డబ్బనింది అనమాట. నేనైతే అయ్యో ఇంత బాధ సెల్ ఫోన్లు అని చెప్పి అనుకున్నాను అనమాట. జీవితంలో ఇటువంటి కాస్ట్లీ ఫోన్ పెట్టుకోకూడదు అనుకున్నాను నేను. అంటే అతను జారిపోయేటప్పుడు అతని గుండె ఎంత డబ్బనిందనమాట. టక్కని పట్టుకున్నాడు అనమాట. దాన్ని నేను చూస్తాను అనమాట. పట్టుకున్న తర్వాత అతను రిలాక్స్ అయిపోయినాడు. ఎందుకంటే అది కింద పడితే ఏమవుతుంది, అది పైలు. అంటే సెల్ ఫోన్లు పెట్టుకోకూడదని కాదు, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పెట్టుకోవచ్చు, కృష్ణ చైతన్యంలో దాన్ని ఉపయోగించవచ్చు. యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. ప్రభుపాద ద్వారా ఏం చెప్పినాడు, ప్రతి ఒక్క దాన్ని ఎట్లా చేయమన్నాడు. అంటే ఆ సెల్ ఫోన్కి అతనికేం తగల్లా పాపం, అది అతనికేం తగల్లా. ఆ సెల్ ఫోన్ కింద పడినప్పుడు నొప్పి ఎక్కడ వస్తూ ఉంది, గుండెకి వస్తూ ఉంది అనమాట. అతని సెల్ ఫోన్ కాదు, అతని దెబ్బ తగలేదు, అతనే కింద పడలేదు, అతనే కింద పడలా. అయితే ఆ సెల్ ఫోన్ కింద పడేటప్పుడు దెబ్బ ఎవరు తగులుతా ఉంది అంటే మనం శరీరం కాకపోయినా కానీ, మనం ఇప్పుడు సెల్ ఫోన్ మనం కాకపోయినా కానీ పెయిన్ అనేది మన హృదయంలో ఏ విధంగా ఉందో అట్లా మనం శరీరం కాకపోయినా కానీ శరీరాన్ని నేనని చెప్పి భావించడం వల్ల సెల్ ఫోన్ నేను అనుకుంటున్నాం అనమాట. అక్కడ సెల్ ఫోన్తో మనం మన యొక్క శరీరాన్ని, మన యొక్క స్థితిని మనం ఆపాదించుకొని ఉన్నాం అనమాట. అదేవిధంగా కారు కూడా కావచ్చు. కారులో పోతుంటాం మనం, మన సొంత కారు అయితే ఏమవుతుంది, దానికి ఒక గీత పడిందనుకో
అతని హృదయం అంతా ఏమవుతుంది, ఉండిపోతుంది. అవునా కదా? కొంతమంది ఇల్లు కట్టేసింటారనమాట, పెద్ద ఇల్లు కట్టింటారనమాట, జీవితం మొత్తం కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. అతను చూడాలన్నమాట, తెల్లవారు తెలిస్తే ఫస్ట్ చూసేది గోడలను చూస్తాడనమాట, తర్వాత టేబుల్ని చూస్తారు, పైన సీలింగ్ని చూస్తారు. ఇప్పుడు ఇల్లు గోడల్ని తాకుతారనమాట, తాకి దాన్ని స్పర్శించి ఆ ఇంటికి ఏదైనా చిన్నది కానీ ఎవరినో ఒక చీల కొట్టారనుకో అయిపోయి వాళ్ళంతే ఫినిష్. ఇంకా మామూలుగా గుడ్డలు పాడు ఆరేసుకోవడానికి చీలలు కొడుతుంటారు అనమాట. కొంతమంది రెంట్ హౌస్లో ఉంటారు, ఓనర్స్ వచ్చి ఆ చీలలు కొడితే వాళ్ళ హృదయం ఎంత బాధపడిపోతుందంటే అది వాడుతుంది. యాక్చువల్లీ వాళ్ళకే కొట్టలే అది చీలల్ని, ఆ ఇంటికి కొట్టినది. అయితే ఆ ఇంటితో తనను భావించడం వల్ల అతనేం చేస్తున్నాడు, ఆ బాధనే అనుభవిస్తున్నాడు. అది సెల్ ఫోన్ కావచ్చు, అది అదేవిధంగా శరీరం కాదు, నేను శరీరం అనుకోవడం వల్ల శరీరానికి జరిగేటువంటి దుఃఖాలంతా కూడా నాదే అని చెప్పి భావిస్తున్నాను. శరీరానికి అవమానం జరిగితే నాకు అవమానం జరిగింది అనుకుంటాను. శరీరానికి ఏ దుఃఖం వచ్చినా కానీ లోపల ఉన్నాడు జీవి. ప్రతి ఒక్క జీవి శరీరం లోపల మనకు బంధన వచ్చి వేరే కాదు, మనకి జైలు అవసరం లేదు, మనం ఆల్రెడీ శరీరంలో బంధించబడి ఉన్నాం. ఈ శరీరమే మనకు బంధన, దీని లోపల ఉన్నాం మనం. ఈ శరీరం ఏ విధంగా ఒక వ్యక్తి ఒక కారుకో దేనికైనా యాక్సిడెంట్ జరిగితే అతను ఫీల్ అవుతాడో, పెయిన్ కలుగుతుందో, అట్లా జీవి ఏమవుతుంది, ఆత్మ ఈ శరీరానికి ఏం జరిగినా నేను శరీరం అని చెప్పి భావించడం వల్ల ఆ దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా సుఖం కూడా, శరీరానికి బాగా సుఖం కలిగితే ఆత్మ అనుకుంటే నేను సుఖంగా ఉన్నాను అనుకుంటుంది. యాక్చువల్లీ ఈ ఆత్మకి శరీరానికి ఏ సంబంధమో లేదు, ఎటువంటి సంబంధం లేదనమాట, కనెక్షనే లేదు, దీంతో అవసరమే లేదు ఈ శరీరంతో. అయితే మనం శరీరం అనుకోవడం వల్ల ఈ శరీరానికి పొందేటువంటి దుఃఖాలని సుఖాలని నాది అని చెప్పి భావించి మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నామన్నమాట. ఎంతవరకు శరీరం అని చెప్పి అనుకుంటామో అంతవరకు ఇది అనుభవించాల్సిందే. శీతోష్ణ సుఖ దుఃఖేసు ఆగమ పైన స్థాం శీతిక్షస్వ భారత, కృష్ణుడి భగవద్గీతలు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది చాలా ప్రమాదం స్థాయిలో ఉన్నాం, మనం బంధించబడి ఉన్నాం. ఈ శరీరం ఎప్పుడు ఇది ఆనందంగా ఉండేటువంటి స్థితి ఎప్పుడు ఉండదు, దీనికి ఎప్పుడు రోగాలు ఉంటాయి. దీని ఎంతన్నా బాగా చూసుకోను ఈ శరీరాన్ని, ఇదేమవుతుంది, రోగగ్రస్తం అయిపోతుంది. నువ్వు ఎంత మంచి డైట్, ఇప్పుడు మనం అనుకుంటుంటాం కదా బెస్ట్ డైట్ లైక్ నేచురల్ అనుకో, ఆర్గానికే తీసుకుంటాం, ఎంత ఆర్గానిక్తో దీన్ని పోషించినా కానీ దీనికి రోగాలు అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు తినేటువంటి ఆహారం ఇంకా రోజు రోగాలే, చిన్న పుట్టినప్పటి బిడ్డ నుంచి చనిపోయే వ్యక్తి వరకు ఎప్పుడు రోగాలే అన్నమాట. తెలియకుండానే ఏదో ఒకటి వచ్చేస్తుంటుంది, అనుకోకుండానే వచ్చేస్తుంది. ఇది శరీరం యొక్క స్థితి అటువంటిది. రోగం వస్తుంది శరీరానికి, ముసలితనం వస్తుంది, అన్నిటికంటే డేంజర్ ఈ శరీరానికి అంటే మృత్యువు, అది కూడా వచ్చేస్తుంది అనమాట. మృత్యు కూడా వచ్చేస్తుంది. దీన్ని మనం నమ్మడానికి లేదు, ఇది వెరీ డేంజర్ అనమాట. మనం శరీరం కాదు, ఈ శరీరం అనేది అశాశ్వతమైంది. మనం దీని లోపల ఉన్నాం, మన ఇంట్లో ఉన్నాం, ఒక ఇంట్లో రెంట్ హౌస్లో ఉన్నాం, లేదు ఒక ట్రైన్లో వెళ్తున్నాం అనుకో, ఇక్కడి నుంచి మనం ఎక్కడికన్నా ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. పోయేటప్పుడు ఆ ట్రైన్లో మనకు ఒక సీట్ ఇస్తారు, ఎంత ఇక్కడి నుంచి మధుర వరకు అనుకోండి సీట్, ఆ సీట్ అంతవరకే మనకి. మనం ఆ సీట్లో కూర్చునేసి ఆ ట్రైనే నాదనుకునేసి ఆ సీటుని ఆ కంపార్ట్మెంట్ అంతా అలంకరణ చేస్తే కూర్చున్నాం అనుకో, మన టైం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ దిగకపోతే ఏం చేస్తారు, మెడబెట్టి బయట వేస్తారు. అట్లా మనకు దీంట్లో ఇచ్చినారనమాట, ఒక సీట్ ఇచ్చినారు. దీంట్లో మనకి నుంచి మధురాకి 2 days పట్టచ్చు. ఈ సీట్ దీంట్లో కూర్చునేది మనం ఒక 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, దీంట్లో ప్రయాణం చేస్తున్నాం ఈ శరీరంలో. టైం వచ్చిందనుకో మనకి, నువ్వు ఎంతనా తయారు చేసుకో, నువ్వు ఇండ్లు కట్టుకో, నువ్వు కంపార్ట్మెంట్ ఎంతనా అలంకరణ చేసుకో, నువ్వు బంగారుతో కిటికీ చేయించు, లేదా నువ్వు కూర్చున్నటువంటి ఈ యొక్క సీటుకి మంచి పాన్పులు పట్టు వస్త్రాలు అంతా వేసి మంచి బాగా అంతా రెడీ చేసుకున్నా కానీ ఉపయోగం. నువ్వు ఎన్ని సంపదలు ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, ఎన్ని బిల్డింగ్స్ కొన్నా, ఎన్ని ప్రాపర్టీస్ చేసినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ చేసినా కానీ నీ టైం వచ్చిందంటే, నీ స్టేషన్ వచ్చినట్టు ఏం చేయాలి, నువ్వు దిగలేదనుకో ఏం చేస్తారు, రైల్వే పోలీసు వచ్చి లాక్కోపోతారు. నువ్వు బయట రాలేదనుకో యమదూతలు వచ్చి లాక్కోపోతారు అనమాట. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు బయట వచ్చేయాలా, లేకపోతే వాళ్ళ దగ్గర ఒక తాడు ఉంటుంది అనమాట, యమపాశం అంటారు అనమాట. దాన్ని వేసి, ఇదంతా కథలు కాదు, ఇదంతా కథలు అనుకోబోకండి, ఇదంతా కూడా జరిగేది అనమాట.
మనం దీన్ని రియలైజ్ కాకపోతే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, కాల రూపంలో నేను వస్తానని చెప్తున్నాడు. కాల రూపంలో ఇదంతా కథ లేదు అనుకోకు, మనకు నిజంగా మనం ఎక్స్పీరియన్స్ కావాల్సిందనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరహ తదా దేహాంతర ప్రాప్తి. ఆయన ఎంత బాగా ఉదాహరణ ఇస్తున్నాడంటే, ఒక మూర్ఖుడా, నువ్వు చిన్న పిల్లని యొక్క శరీరం నీకుంది, తల్లి దగ్గర నుంచి దేహం నీకు ఉన్నింది కదా, ఆ దేహం పోయి బాలుని యొక్క దేహం వచ్చింది, బాలుని యొక్క దేహం కూడా పోయి యవ్వన దేహం వచ్చింది. అవి జరుగుతున్నాయి కదా మన జీవితంలో. తల్లి దగ్గర వచ్చిన దేహం మనకు పోయింది, చిన్న బాలుని దేహం వచ్చింది, బాలు దేహం పోయింది, యవ్వన దేహం వచ్చింది, అది పోతుంది, మధ్య వయస్సు వస్తుంది, ఆ మధ్య వయస్సు పోయి ముసలితనం వస్తుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. అదేవిధంగా తదా దేహాంతర ప్రాప్తి, ఇంకో దేహం కూడా వస్తుంది. ఈ దేహం నీకు పూర్తిగా పనికిరానప్పుడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఈ జీర్ణం అయిపోయింది అనుకో, ఈ శరీరం పనికిరాదు నీకు, అప్పుడేమవుతుంది, తదా దేహాంతర ప్రాప్తి. ఇది ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. నిజమది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు చిన్న శరీరం నుంచి బాల్య శరీరం వచ్చింది కదా మనకి, బాల్య నుంచి యవన శరీరం వచ్చింది, యవన శరీరం నుంచి మధ్య శరీరం వస్తుంది, మధ్య శరీరం నుంచి ముసలితనం వస్తుంది, అవన్నీ నిజమే. అదేవిధంగా తదా దేహాంతర ప్రాప్తి కూడా నిజమే. ఇంకో దేహం వచ్చేది కూడా ఇక్కడే మారిపోతున్నాయి, దేహాలు ఇక్కడే చనిపోతున్నాయి. తర్వాత ముసలితనము, ఈ కలియుగంలో ముసలితనం దాకా కూడా లేదన్నమాట. 60 సంవత్సరాల తర్వాత అంత బోనస్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే రకరకాల రోగాలు, రకరకాల పరిస్థితులు. కాబట్టి తదా దేహాంతర, ఇంకో దేహం వస్తుంది, అది నీ కర్మను బట్టి అనమాట. అక్కడ దాన్నే మృత్యు అంటారు. మృత్యు అంటే ఏమి, నీకు శరీరం పనికిరానప్పుడు ఇంకో శరీరాన్ని తీసుకోవడం మృత్యు అంటే. కంపల్సరీ మృత్యు ఉందన్నమాట. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ శరీరంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ కార్యక్రమాలు చేస్తున్నామో దానికి అనుగుణంగా ఇంకొక శరీరం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతుంటాం, ఒక కాలు మనం పెడతాం భూమి మీద. కాలుని పెట్టినప్పుడు ఈ కాలు బాగా స్థిరంగా ఉన్నప్పుడే, మొదటి కాలు స్థిరంగా ఉండి స్ట్రాంగ్ అన్నప్పుడే మనం ఈ కాళ్ళు పైకి తీస్తాం, అవునా? రెండో కాలు తీస్తాం. మనకేదైనా కానీ కొంచెం వీక్గా అనిపించింది అనుకో, ముందర పెట్టినప్పుడు బురదగానో ఏదన్నా, మళ్ళీ రెండో కాలు తీము, వెనక్కి తీసుకునేస్తాం కాళ్ళని, అవునా కదా? అంటే రెండో కాళ్ళని పైకి లేపుతున్నామంటే మొదటి కాళ్ళని స్ట్రాంగ్ చేసుకొని రెండో కాళ్ళని మనం పైకి. అదేవిధంగా ఈ శరీరాన్ని మనం వదులుతున్నామంటే ఇంకో శరీరాన్ని మనం రెడీ చేసుకొనే, ఈ కాలు మనం తీసేస్తున్నామంటే ఈ కాలుని స్ట్రాంగ్ చేసుకొని ఈ కాలు తీస్తామన్నమాట. మనం ఇంకో శరీరాన్ని రెడీ చేసుకొని మనం ఈ శరీరాన్ని వదులుతాం. గొంగలి పురుగు ఉంటుంది, చూసింటారు కదా మీరు. ఒక ఆకులో నుంచి ఇంకొక ఆకుకి వెళ్తుంది. అది వెళ్ళేటప్పుడు ఒక ఆకుని పట్టుకుంటుంది, అది పట్టుకున్న తర్వాత ఇంకో ఆకుని వదులుతుంది. అదేవిధంగా ఇంకో శరీరాన్ని మనం రెడీ చేసుకొని ఈ శరీరాన్ని మనము వదిలేస్తామన్నమాట. కాబట్టి అల్టిమేట్లీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మానవ జన్మ ఇచ్చినది ఎందుకంటే, చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. నిన్న కూడా ఒక ప్రశ్న వేశారు మహారాజుని వేరే చోట భక్తులు. ఈ మానవ శరీరం ఉండేది మాంస భక్షణ, మధ్య వ్యభిచార జూదాలకి కోసమే కదా, అనుభవించడానికి కోసమే కదా, ఇంకా అది లేకపోతే ఎట్లా అని చెప్పి అడిగినారంటే ఎవరో ప్రశ్న. మూర్ఖులు అది అడిగేదనమాట. మానవ జీవితం అనేది ఆత్మ సాక్షాత్కారం కోసం, తినడానికి, తాగడానికి, తినేదానికి పంది శరీరం ఉంది. అది పంది మాదిరి ఎవరు తినలేరు, మనిషి ఎవరు తినలేరు. ఎక్కువ తింటే డయాబెటిక్స్ వచ్చేస్తుంది. మనం కానీ కొంతకాలం ఎక్కువ తింటే ఏమవుతుంది, ఇంక తినేదానికే ఉండదు. డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు తిన్నావు తొందరగా చచ్చిపోతావు అని చెప్తాడు అనమాట. దానికి ఉండేది, తినడానికి ఉండేది పంది శరీరంలో ఉందన్నమాట. మిగతా యాక్టివిటీస్ మనం ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఎంజాయ్మెంట్ అని చెప్పి స్టార్ లెవెల్లో, ఇవంతా కూడా చేయడానికి జంతు శరీరాలు ఉన్నాయి. మానవ శరీరంలో దానికోసం కాదు, తినడానికి, నిద్రపోవడానికి, పిల్లలు కనడానికి. మరి జంతువులు పిల్లల్ని పోషించినట్లు కానీ, పిల్లల్ని ప్రసవించినట్లు కానీ మనుషులు చేయలేరు. ఆ విధంగా చేయగలుగుతారా? ఒక్కోసారి ఎంతమంది పిల్లల్ని కంటుంటాయి అవి జంతువులు? 10 మంది. నేను ఒకరోజు ఒక అడవిలో వస్తున్నాను అనమాట. ఒక పంది 20 పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు, 20 చిల్డ్రన్స్. ఎవరన్నా మానవుడు ఎవరన్నా కనగలుగుతారు ఆ విధంగా? నిద్రపోయే విషయంలో కావచ్చు, తినే విషయంలో కావచ్చు, కొట్లాడే విషయంలో కావచ్చు. కొట్లాడేది మనం కొట్లాడలేము, జంతువులు కొట్లాడినట్టు. ఎద్దులు కొట్లాడితే చూసారా మీరు?
అసలు ఎంతో భయంకరంగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది ఎద్దుల పోట్లన్నిట్లు. దానికోసం కాదు మానవ జీవితం ఉండేది. అది ఒకవేళ నువ్వు చేయాలంటే ఆ శరీరాలకు వెళ్ళిపోవచ్చు, దీనికోసం కాదు. దీన్ని ఇచ్చింది ఎందుకు? ఆత్మ సాక్షాత్కారం కోసం. మనం శరీరం వాటికి తెలుసుకోలేవు, నేను శరీరాన్ని కాదని చెప్పి తెలుసుకోలేవు. అవి రక్తము, మాంసము, ఎముకలు, చీము, వెంట్రుకలు, మలమూత్రాలతో ఉన్నటువంటి శరీరం మనం కాదు. మనం వచ్చి సచిత్ ఆనంద, సచిత్ ఆనంద, పూర్తి శాశ్వతమైనటువంటి జ్ఞానమైనటువంటి ఆనందమైనటువంటి రూపం అన్నమాట మనం ఉండేది అనమాట. దాన్ని రియలైజ్ అవ్వడానికి, దాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికే ఈ యొక్క మానవ జన్మ ఇచ్చింది, కానీ ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాల కోసము కాదు. చాలా మంది అర్థం చేసుకోలేరనమాట. మనం కానీ చెప్పామనుకో, మాంసభక్షం లేదు, మద్యం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదంటే కన్నా ఎందుకు చేయకు, దానికోసం కదా మన మానవ జన్మ అంటారు. దానికోసం మన మానవ జన్మ ఇవ్వలేదు. మానవ జన్మ ఇచ్చింది ఎందుకు? ఆత్మ సాక్షాత్కారం కోసం. కాబట్టి మనం ఇంత దివ్యమైనటువంటి అవకాశం మనకు ఉంది ఇక్కడ. భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను తెలుసుకునేదానికంటే దానికోసమే దీన్ని ఇచ్చారన్నమాట. లేకపోతే ఏమవుతుంది, మనం ఇట్లే ఇంకో శరీరాన్ని పొందాల్సి వస్తుంది. ఇక్కడ వివరించేటువంటి స్థాయి కృష్ణుడు, ఇక్కడ హంసావతారంలో భగవంతుడు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందింటాడో ఆ వ్యక్తి యొక్క, ఎవరైతే అట్లా పూర్తిగా రియలైజ్ అయి ఉంటాడో, బ్రహ్మభూత స్థితిలో ఉండే వ్యక్తి, నేను శరీరాన్ని కాదు ఆత్మనని అతను పూర్తిగా రియలైజ్ అయిపోయింటాడు, నేను శరీరాన్ని కాదని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణ ఏమిస్తున్నారు, ఒక మద్యాన్ని సేవించిన వ్యక్తి, అతనికి వస్త్రాలు ఉన్నాయా లేదని చెప్పి అతనికి తెలియదు. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి పూర్తిగా దివ్యస్థితిలో ఉంటాడు, భగవంతుని యొక్క లీలా స్మరణలో ఉంటాడు, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తుంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భగవంతుని యొక్క లీలల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయింటాడు. అతను కూర్చున్నాడా, లేచాడా, నిలబడినాడా, నడుస్తున్నాడా, అతనికి ఏమీ తెలియదు. శరీరం ఏం జరుగుతుందో అతనికి ఏమీ తెలియదు. ఈవెన్ మరణం కూడా అతనికి తెలియదు. మరణించేటువంటి ఆ సందర్భం ఉంది కదా, మామూలుగా బద్ధజీవిగానే మరణిస్తే చాలా భయంకరమైనటువంటి దుఃఖంతో మరణిస్తాడనమాట, ఎంతో బాధతో ఈ శరీరాన్ని. ఎందుకంటే అతని శరీరాన్ని పూర్తిగా నేనే శరీరం అనుకుంటాడు కాబట్టి దాన్ని వదలాలంటే చాలా కష్టం. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి, అతనికి మరణం కూడా, శరీరాన్ని వదిలింది కూడా అతనికి తెలియదు. లైక్ నారద బాలుడుగా ఉన్నప్పుడు, పూర్వ శరీరంలో చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తల్లిని కోల్పోతాడు. తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. భక్తి వేదాంతులు భక్తుల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఉత్తర దిక్కుగా నడుచుకుంటూ వెళ్తారు. పొలాలను దాటుకుంటాడు, రాజ్యాలను దాటుకుంటాడు, అడవులను దాటుకుంటాడు, సరోవరాలను దాటుకుంటాడు. చివరికి వెళ్ళి ఒక చెట్టు, ఒక వృక్షంకి దగ్గర కూర్చుంటాడు అనమాట. కూర్చొని పూర్తిగా అతను ఆత్మ సాక్షాత్కారం పొందినాడు. అతను శరీరంకి ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా భగవంతుని ధ్యానిస్తున్నాడు. అతను భగవంతుని మీద లగ్నం చేస్తున్నాడు మనస్సుని. శరీరం భావన అనేది లేదు. ఈవెన్ మరణం, అతను మరణిస్తాడు. యాక్చువల్లీ నారద బాలుడుగా మరణిస్తాడు. బ్రహ్మకి జీవితకాలం అయిపోతుంది, ప్రళయం వస్తుంది, అదే సమయంలో ఇతను కూడా మరణిస్తాడు. ఈవెన్ మరణం కూడా అతనికి తెలియదు అనమాట. మరణించింది కూడా తెలియదు. పూర్తిగా కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి, దివ్యంగా ఉండేటువంటి వ్యక్తికి మరణం తెలియదు. అతను భగవంతుని మీద పూర్తిగా ధ్యానించుంటాడు కాబట్టి, తన మనసునంతా కూడా భగవంతుని యొక్క పాదపద్మాల మీద నిమగ్నం చేస్తుంటాడు కాబట్టి మరణం వచ్చిందని కూడా అతనికి తెలియదు అనమాట. కొత్త శరీరం వచ్చినా కానీ తెలియదు అతనికి. మళ్ళీ మనకంటే అట్లా కాదు. మనం కానీ మరణం వచ్చిందంటే కానీ మనం ఇదే 10 లక్షల తేళ్లు కుడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుంది అనమాట మనకి, అంత పెయిన్ అనమాట. బట్ దివ్యమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అతను మరణించినా కానీ అతనికి అతని ప్రభావం అనేది ఉండదు. మళ్ళీ ఇంకో జన్మ వచ్చినా కానీ, లైక్ జడభరతుడు, శ్రీమద్ భాగవతంలో జడభరతుడు, అతను భరత మహారాజుగా ఉన్నప్పుడు ఆయన మరణిస్తాడు. అయితే జింకను స్మరిస్తూ మరణిస్తాడు ఆయన. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, జింకగా ఆయన జన్మ తీసుకుంటాడు. మనం మరణించేటప్పుడు ఏ స్మరణని బట్టి. అయితే ఈ జింక శరీరంలో అతను పూర్తిగా ఆత్మసాక్షాత్కారంలో ఉన్నాడనమాట. పులస్త్యముని ఆశ్రమంకి వెళ్ళిపోయాడు. ఎక్కడ లేడు, ఇంకా బయట ఉంటే మళ్ళీ బంధన్ అని చెప్పి ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ జింక శరీరం లోపల ఉన్నా కానీ అతను ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి కాబట్టి, పూర్తిగా రియలైజ్ అయినటువంటి వ్యక్తి కాబట్టి అతను రోజు గంగా నదిలో స్నానం చేస్తున్నాడు,
ఎండుటాకులు తింటున్నాడు, అట్లే ఉన్నమాట. తర్వాత జింక శరీరాన్ని వదిలేశాడు, ఆ వదిలినటువంటి ప్రభావం అతని మీద లేదు. తర్వాత జడభర్తుని యొక్క శరీరాన్ని తీసుకున్నాడు అనమాట. జడభర్తు శరీరంలో కూడా అతను పూర్తిగా స్థితభగ్నుడిగా ఉన్నాడనమాట. వాళ్ళ సోదరులు పగిలిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి ఆహారాన్ని ఇచ్చినా కానీ తీసుకుంటున్నాడు అనమాట. అది ఎఫెక్ట్ లేదు. దొంగలు తీసుకెళ్ళిపోయారన్నమాట. ఒకసారి బందిపోటు దొంగలు తీసుకెళ్ళి బాగా స్నానం చేయించారు. స్నానం చేశాడు. కాళికాదేవి దగ్గర తీసుకెళ్లారు, ఆహారం పెట్టారు, తీసుకున్నాడు. ఇంక చంపడానికి కత్తి తీశాడు, అప్పుడు కూడా గుమ్మున ఉన్నాడు. ఆయనకేం ఎఫెక్ట్ లేదనమాట. బట్ అయితే ఇతను పరమహంస, వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఆయనకేమీ బాధ లేదు. ఆయన ఎప్పుడు శరీరం నేనని చెప్పి భావించలేదు. అయితే కాళికాదేవి ఇతను గొప్ప భక్తుడు కాబట్టి ఆమెకి చాలా క్రోధం వచ్చిందనమాట. ఆ విగ్రహాన్ని పగలగొట్టుకుంటూ బయట వచ్చి ఆ బందిపోటు దొంగల్ని, తన భక్తుల్ని ఆమె సంహరిస్తుందన్నమాట. అంటే బ్రహ్మభూత స్థితిలో ఉన్న వ్యక్తి శరీరాలు మారినా కానీ, శరీరంకి ఏం జరిగినా కానీ ఎటువంటి యొక్క ప్రభావం అతని మీద శ్రీమద్ భాగవతంలో జడభర్తుడు ఎక్కువ. అదేవిధంగా ఋషభదేవుడు కూడా ఆయన గ్రేట్ పర్సనాలిటీ, సుప్రీం లార్డ్ ఆయన. తర్వాత నబి మహారాజుకి, తర్వాత మేరుదేవికి జన్మ తీసుకుంటాడనమాట. వాళ్ళిద్దరు ప్రార్థిస్తే ఆయన కూడా అంతే అనమాట. చివరికి ఆయన 100 మంది పుత్రులకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి సూచనలు, ఋషభదేవుడు ఇచ్చినటువంటి సూచనలు అద్భుతమైన. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? అవధూతగా మారతాడనమాట. ఆయన రాజు, ఈ భరత వర్షానికంతా రాజు. చివరికి ఏం చేస్తాడు అంటే, ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పి సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత, అవధూతగా అయిన తర్వాత ఆయన పూర్తిగా లైక్ ఇక్కడ భాగవతంలో చెప్పినట్లు ఎటువంటి వస్త్రాలు ఉండవు ఆయనకి. అంతకుముందు రాజు అతను బంగారు కిరీటంతో రకరకాల ఆభరణాలు ధరించి అందరూ గౌరవిస్తున్నారు రాజ్యంలో. తర్వాత అవధూతగా మారిన తర్వాత తన రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించిన తర్వాత ఎటువంటి వస్త్రాలు లేకుండా దిగంబరంగా, అంటే నేను శరీరం కాదు అని చెప్పి భావించి నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. వెళ్తుంటే జనాలు ఋషభదేవుడు అని తెలియదు, మట్టి మొత్తం శరీరం అంతా మట్టి ఉంది. అవధూత అతను, పూర్తిగా అవధూత, ఎటువంటి శారీరక భావన లేదన్నమాట అతనికి. జనాలకు తెలియదు అతను రాజు అని తెలియదు, ఎవరు పిచ్చోడు అనుకున్నారనమాట. రాళ్లతో కొడుతున్నారు. అంతకుముందే ఏం చేశారు వాళ్ళు? ప్రజలు ఆయన గౌరవించారు, ఆయన వర్షిప్ చేశారు, ఆయన పూజించారు. గొప్ప రాజు అతను. బట్ ఆయన అవధూత అయిన తర్వాత వెంట్రుకలంతా విరబోసుకొని ఒక గోస్ట్ మాదిరి ఉన్నాడు అనమాట అతను. అంటే పూర్తిగా రియలైజ్ అయినాడు అతను. అంతరికంగా ఒక నిప్పు మాదిరి అతను. నిప్పు పైన బూడిద ఉంటుంది, బట్ లోపల నిప్పు కనిపించదు బూడిదున్నప్పుడు. అయితే ఆ నిప్పు స్వభావం అనేది, దాని గుణాలు అనేది మారవన్నమాట. అదేవిధంగా వృషభదేవుడు బాహ్యంగా అతనికి వెంట్రుకలంతా విరబోసుకొని మొత్తం శరీరం అంతా కూడా స్నానం లేకుండా ధూళితో ఉన్నా కానీ ఆయన లోపల అగ్ని మాదిరి అనమాట. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళకి తెలియదు అదే రాజు, అదే వృషభదేవుడు అని చెప్పి గుర్తించలేకపోతున్నారు. రాళ్ళతో కొడుతున్నారు, చెత్త వేస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. ఆయన ఏం పట్టించుకోలేదనమాట. అవమానాలకి అతీతంగా నడుచుకుంటూ పోతున్నారు. కొంతకాలానికి ఏమైంది, జనాలు ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన పరమహంస. ఆయన ఈవెన్ మలమూత్రాలు విసర్జించినా కానీ 10,000 యోజనాలు సుగంధం వాసన వస్తుందన్నమాట. అంటే అంత ప్యూర్ పర్సనాలిటీ అతను, అంత పవిత్రమైనటువంటి వ్యక్తి. అతని శరీరంలోంచి వ్యర్థ పదార్థాలు కూడా ఏమున్నాయి? సువాసన ఇస్తున్నాయి, సుగంధాన్ని ఇస్తున్నాయి. అంత గ్రేట్ పర్సనాలిటీ. చివరికి ఏం చేశాడు? ఈ జనాలకి ఎటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి ఒకే చోటు ఉండిపోయాడు. పైతాన్ తెలుసు కదా, ఈ కొండ చెలువ మాదిరి. కొండ చెలువ అంటే ఒకే ప్రదేశంలో ఉంటుందన్నమాట. అది పోదు, ఆహారం వస్తే తీసుకుంటుంది, లేకపోతే అదే అక్కడే ఉంటుందన్నమాట. అలా ఒకటే చోట ఉండిపోయాడు అనమాట. ఒకే చోట ఆహారం వస్తే తీసుకుంటాడు, లేకపోతే అట్లే ఉంటాడు అనమాట. కొంతకాలం అట్లుంది. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ బయలుదేరానమాట. వెళ్తూ చివరికి శ్రీమద్ భాగవతం చెప్తుంది, కర్ణాటకకు వచ్చాడంట. కర్ణాటక నుంచి వెంకట ఇక్కడ కూడా వచ్చాడు, ఇక్కడికి తిరుపతి కూడా వచ్చాడు. చివరికి ఇక్కడ మన నవ తిరుపతి దగ్గర వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళి అరణ్యంలోకి ప్రవేశిస్తాడనమాట. ప్రవేశించి అక్కడ ఆయన యొక్క యోగశక్తి చేతనే అడవిలో నిప్పు అనేది వ్యాపిస్తుందనమాట. కారుచిచ్చు. ఆ కారుచిచ్చులు ఆయన ఏమవుతాడు? భస్మం అయిపోతాడు అనమాట. తన శరీరాన్ని భస్మం చేసుకునేస్తాడు. అంటే ఆయన
ఈ బ్రహ్మభూత స్థాయిలో అంటే భగవంతుడే ఆయన, భగవంతుని యొక్క పార్షిక అవతారం. ఆయన పూర్తిగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినాడు కాబట్టి, ఆయన శరీరం నేను కాదని చెప్పి భావిస్తున్నాడు కాబట్టి, అంతకుముందు రాజుగా ఉన్నప్పుడు అందరూ గౌరవించినా కానీ, తర్వాత అతను అవధూతిగా మారినప్పుడు వాళ్ళ రాళ్ళతో కొట్టినా కానీ ఎటువంటి ప్రభావం ఆయన మీద చూపించలేదన్నమాట. అతను ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నడుస్తున్నాడా, పడుకుంటున్నాడా, కూర్చుంటున్నాడా, శరీరం ఏం చేసినా కానీ అతనికి ఎటువంటి సంబంధము లేదని. శరీరం వేరే, తను వేరే అని చెప్పి పూర్తిగా అతను గుర్తించున్నాడు అనమాట. కాబట్టి దీన్ని బ్రహ్మభూత స్థాయి అని చెప్పి అంటారు అనమాట. ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే భగవద్ ధామానికి వెళ్ళడానికి అర్హుడు. ఈ స్థాయికి చేరడానికే మనకి మానవ జన్మ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం రియలైజ్ కావాలి, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మ అని చెప్పి. దానికి ఒక్కొక్క యుగంలో ఒక యుగ ధర్మం అనేది ఉంది. మళ్ళీ ఋషభదేవుడు మాదిరి మనము ఆ విధంగా ప్రవర్తించడానికి లేదు. ఆ విధంగా ప్రవర్తించడానికి, స్నానం చేయకుండా వస్త్రాలు లేకుండా మనం వెళ్ళడానికి లేదు. మనం బద్ధస్థితిలో ఉన్నాం. మనకు ఆచార్యులు మనకు విధించినారనమాట. మనం ఏం చేయాలి, త్రిసంధుల్లో స్నానం చేయాలి. వీలైతే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, వస్త్రాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఫస్ట్ మొదట సత్వగుణ స్థితికి రావాలి. ఆహారాన్ని, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత మన మనసుని సాత్వికంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటూ మనం ఏం చేయాలి, హరినామ సంకీర్తనే చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఈ నామ సంకీర్తన చేస్తే మనం శుద్ధ సత్వ స్థితికి వస్తాం. అప్పుడు మనం నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను గుర్తిస్తాం. మనం తమో గుణంలో, రజోగుణంలో మనం ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మనము పొందలేము. ఈ మాంసభక్షణ, మద్య, వ్యభిచార, జూద కార్యక్రమాలు మన తమోగుణంలో ఉంచేస్తాయన్నమాట. కాబట్టి వాటిని మనం చేయకూడదు. మనం సత్వగుణంకి రావాలి, సత్వగుణం నుంచి శుద్ధ సత్వ స్థితికి రావాలి. శుద్ధ సత్వ స్థితిలోనే మనం రియలైజ్ అవ్వగలుగుతాం అనమాట. నేను శరీరాన్ని కాదు. అది కానీ చేయలేదనుకో, ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మకైనా చేయాల్సిందే, మనం సాక్షాత్కారం పొందాల్సిందే. అంతవరకు మనం పునరపి మననం మళ్ళీ పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం. ప్రతి ఒక్క జన్మలో కూడా ఈ దుఃఖాలు అనిపించాలి. ముఖ్యమైన దుఃఖాలేమి, జన్మ, మృత్యు, జర, వ్యాధి, మరణించడం, రోగాలు రావడం, తర్వాత వృద్ధాప్యాన్ని పొందడం, మళ్ళీ జన్మ. ఇవి నిజమైన దుఃఖాలు అనమాట. వీటి నుంచి బయటపడాలంటే మన ఆత్మ సాక్షాత్కారం పొందాలి. వేరే మార్గం అనేది లేదు. కలియుగంలో సులువైన మార్గం శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశాడు, మనకు హరినామ సంకీర్తించాడు. హరే కృష్ణ మహామంత్రం జపిస్తే మన అవుతుంది, ఈ చిత్తం అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. అద్దము అశుభ్రంగా ఉన్నప్పుడు మనకు కనిపించదు. అద్దాన్ని శుభ్రపరిస్తే ఏమవుతుంది, బాగా మన ముఖాన్ని మనం చూసుకోవచ్చు. అట్లా మన మనస్సు కల్మషాలతో, ధూళితో నిండి ఉంది. ఈ ధూళిని తొలగిస్తే మనం ఆత్మ అని చెప్పి మనము తెలుసుకోగలం. కాబట్టి సులువైన మార్గం కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది చేస్తే మన హృదయం అవుతుంది, పరిశుభ్రం అవుతుంది, మనం సాక్షాత్కారాన్ని పొందగలం అన్నమాట. కాబట్టి ఇది మనం తీవ్రంగా చేయాలన్నమాట. హరే కృష్ణ మంత్రాన్ని బాగా తీవ్రంగా జపిస్తే మనం ఈ పరమ స్థాయికి మనం చేరుకోవడం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అక్కడ మైక్ ఇవ్వండి సుదర్శన్ గ్రూప్కి. హరే కృష్ణ. మనం ఆత్మలమై ఉన్నాము. శాస్త్రం చెప్తుంది ఆత్మ చాలా శక్తివంతమైంది. ఆత్మ చాలా శక్తివంతమైంది, భగవంతుని అంశ. సో అట్లాంటి శక్తివంతమైన ఆత్మ వేరు వేరు దేహాలు తీసుకోవడానికి ఎందుకు అంగీకరిస్తుంది? వేరు వేరు దేహాలు, పలు దేహాలు తీసుకుంటున్నాం, దానికి బద్ధము అంటే అది బందీ అవుతుంది అని ఇప్పుడు క్లాసులో కూడా చెప్పారు. జీవాత్మ ఈ దేహంలో బందీ అయింది కనుకనే ఈ దేహానికి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము. అంత శక్తివంతమైన ఆత్మ ఎందువల్ల ఈ దేహాలను తీసుకుంటూ ఉంటుంది, ఎందుకు వశభూతం అవుతుంది దేహానికి? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మంచి ప్రశ్న ఇది. ఈ శక్తివంతమైన ఆత్మ వేరే వేరే దేహాలకి ఎందుకు బంధించబడుతుంది, ఎందుకు వశీభూతం? ఇది యాక్చువల్లీ వేరే వేరే దేహాలు ఎందుకు వస్తాయంటే జీవికి వేరే వేరే కోరికలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అన్నమాట. ఇక మనం గమనించాల్సిన విషయము, భగవంతుడు మనకి దేహాలను ఇవ్వడం లేదు, మన కోరికను బట్టి ఆ దేహాలు మనకు ప్రాప్తిస్తున్నాయి అన్నమాట. మన కోరికది.
కర్మేణ దైవ నేత్రేణ. మనకు వచ్చే దేహం ఏ విధంగా వస్తుందంటే మన కర్మను బట్టి దైవం మనకు ప్రసాదిస్తుంది అనమాట. అంటే వేరే వేరే దేహాల్ని మనం పొందుతున్నాము అంటే మనము ఆ కోరికలు ఉన్నాయి, మన కోరికలను బట్టి ఆ కోరికలను తీర్చుకోవడానికి దేహాలను ఇవ్వబడుతుంది అనమాట. మనకు ప్రభుపాద వారు ఉదాహరణకి ఇస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి మాంసభక్షణ మీద బాగా కోరిక ఉందనుకో, ఈ మనిషి శరీరంలో మాంసభక్షాన్ని సంపూర్ణంగా చేయలేడు అతను, కాబట్టి పులిదేహం అనేది ఇవ్వబడుతుంది. అంటే అతని కోరికను బట్టి కర్మను బట్టి ఇంకో దేహం వస్తుంది, కానీ అది ఫోర్స్గా ఇవ్వబడలేదు మనకి. మన కోరిక అది. జీవికి కోరిక, ఆత్మకి కోరిక. ఆత్మ అది ఆ కోరికను కలిగి ఉంది కాబట్టి, జీవి ఆ కోరికను కలిగి ఉంది కాబట్టి ఆ దేహం ఇవ్వబడుతుంది అనమాట. అదే మనకు కానీ భగవంతుని దగ్గరికి చేరాలి అనేటువంటి కోరిక మనకు కలిగిందనుకో, ఆధ్యాత్మిక దేహం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే మన కోరికను బట్టి మనకు దేహం ఇవ్వబడుతుంది. అది శక్తివంతమైన ఆత్మ అయినా కానీ మన కోరిక అనేది ఆ విధంగా ఉంది కాబట్టి ఆ యొక్క శరీరాన్ని మనకి ఇవ్వబడుతుంది. జీవుల యొక్క కోరికలు అనమాట. ఆ కోరిక 84 లక్షల జీవులు ఉన్నాయంటే జీవులకి అన్ని రకాల కోరికలు ఉన్నాయన్నమాట. కొంతమందికి నిద్రపోవాలని కోరిక, కొంతమందికి రాజుగా ఉండాలని కోరిక, కొంతమందికి దేవతగా ఉండాలని కోరిక, కొంతమంది నీళ్ళల్లో ఉండాలని కోరిక, కొంతమంది ఆకాశంలో ఎగరాలని కోరిక. వాళ్ళ యొక్క కోరికను బట్టే దేహాలను ఇవ్వబడుతుంది అనమాట. యమ్మం వాపి స్మరన్ భావం. వాళ్ళ యొక్క స్మరణ, మరణ సమయంలో ఏ స్మరణ, ఏ కోరిక ఉంటుందో దానికి అనుగుణంగానే జన్మ వస్తుంది. కానీ మనకు ఏ దేవత కానీ దేవదేవుడు కానీ ఒక ఒత్తిడితో మన దేహాన్ని ఎప్పుడూ ఇవ్వరు. ఓకే, ఎస్. ఇవ్వండి. నరకానికి పోతారని యమదూతలు వచ్చి లాక్కుపోతారని ఫస్ట్ చెప్పినారు. తర్వాత ఏమో మన జీవుడు వదిలేటప్పుడు మనకి మామూలుగా భగవంతుడు చేరేదానికి మార్గం అని చెప్తున్నారు. దీంట్లో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకసారి ఏమో మీరు నరకానికి పోతారని చెప్పారు, ఒకసారి ఏమో భగవద్ధామానికి పోతారని చెప్పారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది దీంట్లో సులువు అనమాట. భక్తిని ఆచరించకుండా భగవంతుని యొక్క నియమాలకు విరుద్ధంగా, వేదాలకు విరుద్ధంగా మాంసభక్షణ, మద్య వ్యభిచార జోదాలు చేసేవాళ్ళు నరకానికి పోతారు. వాటిని చేయకుండా భగవంతుని యొక్క ఆజ్ఞని ఆచరిస్తూ భక్తియుక్త సేవ మార్గంలో ఉండేవాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. ఇప్పుడు మన ఇక్కడనే తీసుకుంటాం, మన ప్రభుత్వమే తీసుకుంటాం. కొంతమందికి ఏమో ఆగస్టు 15కి మన ప్రభుత్వం పిలిచి వాళ్ళకి మెడల్స్ ఇస్తుంది కదా, వాళ్ళకి పురస్కారాలు ఇస్తుంది, రకరకాల బిరుదులు ఇస్తుంది. కొంతమందిని ఎత్తకపోయి జైల్లో వేసేస్తుంది. అంటే ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకేమన్నా అంటే సొంత నిర్ణయాలు ఏం లేవు, వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఏం లేవు. ప్రజలను అందరినీ గౌరవించాలి, అందరూ ఆనందంగా ఉండాలని అర్థం. ప్రభుత్వానికి ఏమి అందరూ జైల్లో ఉంటే వాళ్ళకేమీ ఇష్టం లేదనమాట. అంటే ప్రభుత్వం యొక్క నియమాల ప్రకారం ఎవరైతే నడుచుకోరో వాళ్ళు ఏం చేస్తుంది, ప్రభుత్వము జైలు ఎత్తపోయి పెట్టేస్తుంది. అదే ప్రభుత్వము బాగా నడుచుకునే వ్యక్తులకు ఏం చేస్తుంది, పురస్కారాలని ఇస్తుంది. దీంట్లో అర్థం చేసుకునే దానికి పెద్ద కష్టమేమీ కాదు. మనం ప్రభుత్వానికి అనుగుణంగా జీవులకి అంటే ఆ ప్రజలకి శ్రేయస్సు కలిగే విధంగా మనం కానీ నడుచుకుంటే మనకు పురస్కారం వస్తుంది. ప్రభుత్వానికి అనుగుణంగా ఆ ప్రజలకి మంచి జరిగేటట్లు మనం కానీ నడుచుకుంటే పురస్కారం వస్తుంది. అదేవిధంగా భగవంతునికి అనువుగా భగవంతుని యొక్క నియమాలకు మనం కట్టుబడి ఉండి సర్వజీవులకి శ్రేయస్సును కలిగేటట్లు మనం కానీ నడుచుకుంటే భగవద్ధామానికి చేరుకుంటాము. అదేవిధంగా ప్రజలకి హింస కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటే జైలుకు పోతాం. అదేవిధంగా భగవంతుని యొక్క నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఇతర జీవులకి మనం కానీ హింస తలపెట్టినట్లయితే నరకానికే వెళ్తాం. ఓకే, చదవండి. హరే కృష్ణ. భగవద్గీత పారాయణం అధ్యాయం 9 శ్లోకం 30 నుంచి 34. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाव साधुरेव समन्तव्य
వైశ్యపాపయోనయ స్త్రియో వైశ్యసతా సూత్రా ते प्रियांति परां विधिं किं पुनर्ब्रह्मणपुण्या भक्ता राजर्षयास्तथा अनित्यं सुखं लोकं इमं प्राप्य भुजास्वमा ब्रह्मणा भुवनद्भुक्तो जीवमुस्कुरु मामे वैश्यशीतैलम् आत्मानमपरायणः हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे. Reading from Bhagavad Gita as it is, chapter number 9, text number 33. Kim punadbrahmana punya bhatta rajashaya tatha anityam asukam lokam imam prapya bhajashvanam. Translation. How much more this is so of the righteous brahmanas, the devotees and the saintly kings, therefore having come to this temporary miserable world, engage in loving service unto me. భగవద్గీత యథాతథము అధ్యాయం 9 శ్లోకం 33. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గురించి, భక్తులను గురించి, రాజర్షులను గురించి వేరుగా చెప్పవలెనా? అందుచేత అనిత్యమును అసుఖమును అయినటువంటి ఈ లోకమునకు వచ్చినందున నా ప్రేమపూర్వకమైన సేవలో నియుక్తుడవు కమ్ము. गंधरा श्रीमद् भागवतम की, श्री भगवद्गीता की, शिला प्रभुपाद की, गुरुदेव की, गौर प्रेमानंद.